యేసుక్రీస్తు నామములో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య దానము, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనము. ఈ కీర్తనకు ఆధ్యాత్మిక నిరుత్సాహం, అందుకు కారణాలు, నివారణోపాయాలు అని పేరు పెట్టవచ్చు. ఈ కవి విషయంలో ఇలాంటి స్థితికి కారణాలు 5. అతడు దేవుణ్ణి వెతికాడు, కానీ ఆయన సన్నిధిని చేరే తాజా అనుభవాన్ని పొందలేకపోయాడు. దేవుడు అతన్ని వదిలివేసినట్టుగా కనిపిస్తూ ఉంది. కాబట్టి అతని శత్రువులు అతన్ని ఎత్తి పొడుస్తూ ఉన్నారు. ఇంతకు ముందు అతడు అనుభవించిన ఆనందకరమైన మంచి రోజులతో ఇప్పటి కష్టకాలాన్ని పోల్చుకుంటున్నాడు. దేవుడు తన పైకి పంపిన కష్టాలు, దుఃఖాలలో తాను మునిగిపోయి ఉన్నట్టు అతను భావిస్తూ ఉన్నాడు. తాత్కాలికంగా దేవుడు తన్ను మర్చిపోయాడని అతనికి అనిపించింది. నివారణోపాయాలను వెతకటం అంటే ఒక వ్యక్తిని ఎడతెగకుండా పట్టి పీడించే శక్తిగల కారణాలే ఇవి. కనుక ప్రభు ఈ దినాన్ని మనకిచ్చినటువంటి వాక్యాన్ని బట్టి నిత్యము ఆయనను వెతికే వారిగా ఉందాం. అటు కృపను దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మేము నిరంతరము ప్రభువా నీ మీద ఆశ కలిగి నిన్ను వెతుకుతూ నీ పక్షంగా జీవించేటువంటి ధన్యతని దినాన్ని మా అందరికీ మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.